ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చెన్నూరు మండలానికి చెందిన మూల రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈరోజు చెన్నూరు నియోజకవర్గం నుంచి సుమారు 250 కార్ల భారీ కాన్వాయ్తో కారు పార్టీలో చేరనున్న మూల రాజిరెడ్డి సుమారు 1000 మంది అనుచరగణంతో ఈరోజు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలు పార్టీ విధానాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి వివేక్ వెంకటస్వామి గెలుపు కోసం కృషి చేశానన్నారు. 2 ఏళ్లుగా ఒక్క హామీ అమలు కాలేదన్న అసంతృప్తితో రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు వెల్లడించారు. అందరూ కూడా ఆలోచించాలి. మా కార్యకర్తలు ఏ విధంగా అయితే ఈరోజు భంగపడ్డారో వాళ్ళందరినీ భుజాన మీద వేసుకొని కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిపోయి ఈరోజు తెలంగాణ కేసీఆర్ గారి సుమనన్న గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ జెండా ఇలా మున్సిపల్ జెండా ఎగిరేస్తామని ఈ కాంగ్రెస్ ఏనాడైతే నీ పక్షా నుండి చేయి గుర్తుకు ఓట్లేసి గెలిపించుకున్నామో ఈ రోజు నువ్వు చేసినటువంటి అన్యాయాన్ని నువ్వు చేసినటువంటి అవమానాలను భరించలేక ఈ రోజు మన కారు గుర్తుకు ఓటేసి మేము ఇక్కడ మన తెలంగాణ జెండా ఎగిరేసే విధంగా నా కార్యకర్తలందరికీ నేను వెన్నంటి దన్నంటి ఉండి అండగా ఉంటానని నేను హామీ ఇస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై సుమనన్న. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మిత్రులారా, మీరే ఆలోచించాలి. ఇవన్నిటి గురించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పదవులు లేవు, వాళ్ళకు పనులు లేవు, వాళ్ళని మీరు గుర్తించలేరు. కాబట్టి ఆనాడు క్యాంప్ ఆఫీస్లో నేను ప్రశ్నించడం జరిగింది. సార్, దయచేసి మీరు ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మనం నమ్ముకొని భుజాన్ని వేసుకొని గెలిపించుకున్న కార్యకర్తలకు పదవులు దక్కలేవు. కాబట్టి మీరు మా పదవులు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి సీనియర్లకే పదవులు ఇవ్వండి. మేము కట్టుబడి ఉన్నామని ఆనాడు చెప్పినాం, ఈనాడు చెప్పినాం. కానీ ఈ చెవున ఇని ఆ చెవున విడిచిపెట్టి ఈనాటి వరకు ఒక్క కార్యకర్తను కూడా నువ్వు భుజాన్ని వేసుకొని నువ్వు ఈరోజు వాళ్ళకి పదవులు ఇవ్వలే అంటే మా బాధ ఎంతో ఉన్నదో మీరు కార్యకర్తలారా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నా పదవి కొరకు, నా అధికారం కొరకు, నా ఆస్తులు కాపాడుకోవడం కొరకు నేను అడగలేదు మిమ్మల్ని విశాఖ ట్రస్ట్ నుంచో లేకపోతే V6 నుంచో లేదా మొన్న మాకు చెన్నూరులో పెడతా ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టి 45,000 ఉద్యోగాలు ఇస్తా అన్నటువంటి ఫ్యాక్టరీ నువ్వు రాయబరేళ్ళ నువ్వు రాహుల్ గాంధీకి తాకట్టు పెట్టినావు. మా ప్రజలందరినీ, మా యువకులందరినీ రాహుల్ గాంధీ దగ్గర తాకట్టు పెట్టి మా యువకులను ఇవాళ నట్టేడ ఉంచావు. కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు మేము ఎంతో కుమిలిపోయి ఈరోజు నిర్ణయం తీసుకొని నీకు తగిన గుణపాఠం చెప్పాలి. ఏదైతే 36,000 మెజార్టీ ఏ విధంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి ఈ చెన్నూరు నియోజకవర్గ ప్రజలు ఈరోజు మీకు ఇచ్చినటువంటి అంతకన్నా రెట్టింపు నిన్ను ఓడగొట్టకపోతే మేము కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయి ఈరోజు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో భారీ రెట్టింపుతోటి నీకు తగిన గుణపాఠం చెప్తాం, రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కూడా ఈ పత్రిక మరోసారి ఎవ్వరు కూడా అన్యాయంగా భావించకూడదు. నేను పార్టీని మారడం లేకపోతే ఈరోజు నేను మున్సిపల్ చైర్మన్ పదవికి పోతలేను. నా కార్యకర్తలకు, నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కార్యకర్తలకు ఇలా కౌన్సిలర్లు కావాలి, ఒక 8 మంది కావాలని నేను అప్పీల్ చేస్తే నువ్వు ఒక్క మనిషి కూడా ఇయ్యనని చెప్పినావు. కాబట్టి